యూరియా చుట్టూ పొలిటికల్ దరువు దొరికేదెలా ఎరువు అంటూ తెలంగాణ రైతులు ప్రశ్నిస్తున్నారు. 2-3 వారాలుగా షాప్ల చుట్టూ తిరుగుతున్న యూరియా దొరకడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఆ జిల్లా ఈ జిల్లా అని తేడా లేకుండా యూరియా కోసం రైతులు రోడ్డెక్కుతున్నారు. ఎరువుల కోసం రైతులు అవస్థలు పడుతుంటే నేతలు మాత్రం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ను బీఆర్ఎస్ విమర్శిస్తోంటే బీజేపీపై మండిపడుతోంది హస్తం పార్టీ. అయితే కాంగ్రెస్ వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ తప్పుపడుతోంది. కాంగ్రెస్ నేతలే యూరియా కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారని రామచంద్రరావు ఆరోపించారు. యూరియా ఎప్పుడు కూడా మేము తక్కువ సప్లై చేయలేదు. అన్ని రాష్ట్రాలకు సమానంగా వారికి అవసరం బట్టి మేము సప్లై చేస్తాము. ఒక తెలంగాణలోనే ఎందుకు కొరత ఉన్నది? నేను తుమ్మల నాగేశ్వరరావు గారిని, రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. మేము గతంలో కూడా చెప్పాము, మీకు రబీలో మీకు 12 చిలుకులు 1,00,000 మెట్రిక్ టన్స్ వస్తే, ఖరీఫ్లో కూడా మీకు దాదాపు 6.9 వస్తే, ఇంకా రావాల్సింది కూడా మీకు కొన్ని వస్తున్నాయి. గత సంవత్సరం కన్నా మీకు మిగులు ఎక్కువ ఉన్నది. గత సంవత్సరం వాడకం ఎక్కువ ఎందుకు అయిందని మీరు అడుగుతా ఉన్నాం.